ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని వెల్లడి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. రాష్ట్రం అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగిన శ్రీ పంచమి వేడుకలు. అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏఐ సాంకేతికతలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతోందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్ గా భారత్ మారుతోందని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పాలసీకి గేమ్ చేంజర్ గా భారత్ మారుతుందని పేర్కొన్నారు. భారత్ లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. పవర్, ఇన్సూరెన్స్, మైనింగ్ సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, పలు రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఏపీలోనే తొలిసారి విద్యుత్ రంగం సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీ ఎన్డీఏకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పడానికి ఢిల్లీ వచ్చానన్నారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో ఒక అభిప్రాయం వస్తుందని, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, రాజకీయం కాలుష్యం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఢిల్లీలో కలుషితమైన నీరు ఉందని, యమునా కలుషితం అయిపోయిందని తెలియజేశారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. Top 10 principles, broad areas they are focusing. If you can see, one is Garib, pro-poor, youth, that is the power. Third one, Annadata, farmer, is going to supply food for the global community, and women empowerment, Nari. These are all 4 sectors government of India is doing, is focusing. That is the potential sections. Even if you see here improving agriculture growth and productivity, that is the huge chunk of land, and also maximum population. Even today 60% of population are depending on agriculture. If you can focus on growth and also simultaneously productivity, and also government of India is moving right direction, self-sufficient in all agriculture produce, palm oil, pulses, fruits, vegetables. This is a big area
India is going to become global hub for supply of all these things. Rural prosperity, we are very happy now. Things are happening more and more. Purchasing capacity is coming for rural people compared to urban now. Situation, economic activity is shifting towards rural area. Even I have seen yesterday in my constituency, one village, work from home has become a reality. People are happy by sitting at home. They are working, they are doing simultaneously agriculture as a second occupation. ఇంద్రకీలాద్రిపై వెంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకు కనువిందు చేసింది. శ్రీ పంచమిని పురస్కరించుకుని దుర్గమ్మను సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించారు. సరస్వతి దేవి ప్రసాదంగా పెన్ను, ఫోటో, కంకణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరిగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారంతో భక్త కోటికి దర్శనమిచ్చారు. జ్ఞాన ప్రదాయిని దర్శనం కోసం భక్తులు వరలు తీరారు. ధవళవ వస్త్రాలతో జపమాల పుస్తకాన్ని ధరించి బంగారు వీణ మిట్టుడుతున్న శ్రీ సరస్వతి దేవి దర్శనంతో భక్తజనం పులకెత్తుంది. విద్యార్థులు ఉచితంగా దర్శించుకునేందుకు విధంగా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేక క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. అమ్మవారి మూల విరాట్ దర్శించుకున్న విద్యార్థులు అనంతరం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్షణ కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని దేవస్థాన ఆధ్వర్యంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ ప్రతినిధులు శంకర శాండిల్య, రంగాగ్నులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ పంచమి విశిష్టతను విశదీకరించారు. అమ్మవారిని మూల నక్షత్రం తర్వాత పంచమి నాడే సరస్వతి అలంకారం దర్శనమిస్తారని తెలిపారు. సరస్వతి దేవిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని వివరించారు. దేవస్థాన ఏఈఓ రత్నరాజు మాట్లాడుతూ శ్రీ పంచమి సందర్భంగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జయ దుర్గా భవాని. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి యొక్క విశేషమైనటువంటి అలంకరణతోటి దుర్గా అమ్మవారు ఈ రోజున వసంత పంచమి సందర్భంగా భక్తులకి అందరికీ కూడా అమ్మవారు సరస్వతీదేవిగా అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శ్రీ పంచమి. ఈ శ్రీ పంచమి రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి సరస్వతి హోమాలన్నీ నిర్వహించి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి విద్యార్థికి ఉండాలని, విద్యార్థులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కలగాలని చెప్పి ఈరోజున ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఈ పెన్నులతోటి అమ్మవారిని పూజించి, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులకి ప్రత్యేకించి విద్యార్థులకి ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఎవరైతే శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తారో, ఈ రోజున ఎవరైతే మంత్రోపదేశాన్ని తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శుభ యోగం కలుగుతుంది. విద్యార్థులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభయోగం కలిగి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళ విజ్ఞానాన్ని పొందుతారని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. అటువంటి ఈ రోజున ఎవరైతే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా ఓం సరస్వత్యే నమః అని ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్తారో వాళ్ళందరికీ కూడా విజ్ఞానం కలిగి అమ్మవారి యొక్క శుభయోగం కలిగి వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేస్తుంది. అటువంటి జ్ఞానాన్ని కలగజేసేటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కలిగి విద్యార్థులకి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు అమ్మవారిది సరస్వతి దేవి అలంకారం. ఎందుకంటే దేవీ నవరాత్రుల తర్వాత అమ్మవారికి ఈ ఒక్కరోజునే సరస్వతి దేవి అలంకారం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. జై దుర్గా భవాని. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెంచ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడిన రోడ్లపైన వర్షపు నీరు చేరకుండా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని, నగరంలో ఎక్కడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొందకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ పరిశీలిస్తూ సమస్యను పరిష్కరించాలని, త్రాగునీటి లీకేజీలను అరికట్టాలని, కలవట్లను రిపేర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సమయానికి చేసుకుంటూ పరిస్థితి నిర్మాణంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. భారతదేశ విశాల అటవీ ప్రాంతాలని బడా కార్పొరేటర్లకు కట్టబెట్టే లక్ష్యంతో ఆపరేషన్ కాగార్ను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని భావిస్తున్నట్లుగా పలువురు వక్తలు తెలిపారు. ఇది ఆచరణలో ఆదివాసీలపై ప్రత్యక్ష సైనిక యుద్ధం చేస్తూ అడవులను నెత్తుటి క్షేత్రంగా మారుస్తున్న మరణకాండకు మరొక పేరుగా భావిస్తున్నట్లుగా తెలిపారు. వెంటనే కాగార్ ఆపరేషన్ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూడా అటవీ ప్రాంతాల సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాల్ని ఉపసంహరించుకోవాలన్నారు. కాగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై జరుపుతున్న మరణకాండపై సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, సిఎల్సి రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఏడాది బస్తరు అబుజ్మడ్ అడవుల్లో ఊచకోత సాగుతుందన్నారు. మావోయిస్టుల కోసం అనగారిక వేట సాగిస్తూనే ఆ పేరిట ఆదివాసుల్ని వందల సంఖ్యలో బూటకపు ఎదురుకాల్పుల పేరిట హత్య చేస్తున్నారన్నారు. ఈ అన్ని దారుణ హత్య సంఘటనల మీద సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని న్యాయ విచారణ జరపాలన్నారు. మోడీ ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ అనేది దేశ ప్రజలపై యుద్ధంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తున్నది. ఇవాళ మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లక్ష్యం ఏంటంటే, ఒకటి ఇది ప్రజల మీద యుద్ధంగా చెప్పడం, రెండోది దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేయాలి అనేది. వాస్తవానికి ఇది కేవలం మావోయిస్టుల సమస్యగా లేదా ఆదివాసీల సమస్యగా భావించటం అనేది అసమగ్రమైనది. ఎందుకంటే అడవులు ఆదివాసీల సొంతం కాదు, అడవులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తి అది. ప్రభుత్వ ఆస్తి అంటే సారాంశంలో దేశ ప్రజల ఆస్తి. అంటే విశాఖ స్టీల్ ప్లాంటు, రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, టెలికాములు ప్రైవేటీకరణ చేయడం ఎలాంటిదో, అడవుల్ని ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ ఆదాయాలకు అప్పగించడం కూడా దేశ ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడం. కనుక ఇది మావోయిస్టులు అక్కడ పోరాడుతున్నారు ఆదివాసీల తరపున, ఓకే. ఆదివాసీలు తమ నివాస హక్కు కోసం నిలబడుతున్నారు, ఓకే. కానీ అది వాళ్ళ సమస్య మాత్రమే భావించి మిగతా దేశ ప్రజలందరూ సంఘీభావం వరకే పరిమితం కావడం అనేది అది పాక్షికమైంది. అసలు ఈ అడవులు మనవి, ఈ దేశ ప్రజలవి. ఆ అడవులు ఉంటేనే మనకి సమతుల్యత ఉంటుంది, ఆ వాతావరణ సమతుల్యత ఉంటుంది, ప్రకృతి సమతుల్యత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. దానివల్ల ఈ దేశంలో వర్షాలు, వరదలు, వీటన్నిటిని కూడా సమతుల్యత ఉంటుంది. ఇది మనందరి సమస్య అనుకున్నప్పుడు దేశ ప్రజలు ఈ ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా, ఈ మారణకాండకి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. పి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. దానికి వ్యతిరేకంగా రాజకీయ పక్షాల ప్రజా సంఘాల మద్దతు కొట్టడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు హాజరైనవి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వల్ల ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉందో, ఎన్కౌంటర్లు పెడతా అనేక మంది కాల్ చంపుతూ ఉందో దీనికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం సాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో వాళ్ళ ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందో, కుటుంబ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం కూడా తీర్మానం చేసి ఆపరేషన్ కగారును ఆపాలనే రకంగా కేవలం దేశ ప్రయోజనాలకే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమైన రకంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కగారును ఆపాలనే రకంగా డిమాండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం.
నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. అధికార కూటమి పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో కొరం లేక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లుగా ఎన్నికల అధికారి నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల అధికారిగా నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ పర్యవేక్షణలో బాబు జగజీవన్ రావు కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేశారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య, ఎమ్మెల్సీ మొండితో కరణ్ కుమార్ కు చైర్మన్ ఎన్నిక కోసం సర్క్యులర్ అందజేశారు. ఆర్డీఓ బాలకృష్ణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా వైసీపీకి చెందిన 5 కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూటమికి చెందిన తెలుగుదేశం కౌన్సిలర్లు, వారికి మద్దతుగా ఉన్నవారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు హాజరు కాకపోవడంతో కొరం లేనందున చైర్మన్ ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా ఎన్నికల అధికారి ఆర్డీఓ బాలకృష్ణ ప్రకటించారు. ఈ సమావేశంలో ఏసీపీ తిలక్, మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి నియమ నిబంధనల మేరకు ఎన్నిక నిర్వహించాలంటే 50% ఆఫ్ ది ఎలక్టెడ్ పీపుల్ కోరం ఉండాలి. అది గంట లోపల మన స్టిపులేటెడ్ టైం ఎలక్షన్ కమిషన్ నియమించిన సమయం ఏదైతే ఉందో దాని నుంచి గంట లోపల కోరంను పరిశీలించాల్సి ఉంటుంది. మనం 11 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం 12 అయింది. గంట లోపు కూడా మనకి ఏదైతే కోరంకి అవసరమైన 9 మంది కౌన్సిలర్లు హాజరు కానున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియమ నిబంధనల మేరకు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేయడమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఇదే హాల్ నందు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబడుతుందని ఇందు మూలంగా అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. రాష్ట్రం అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికను తక్షణమే వాయిదా వేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలన్నారు. దాడులు, కిడ్నాప్లు, అరాచకాలకు తెలుగుదేశం పార్టీ తెగబడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు సాధ్యమని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారు అంటే, రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలకు జరుగుతున్న ప్రక్రియ చూస్తుంటే ప్రజాస్వామిక వాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ప్రజల ద్వారా ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ ప్లాన్ ఏ కింద ప్రలోభ పెడుతుందన్నారు. వారు స్పందించకపోతే ప్లాన్ బి కింద భయపెడుతున్నారైనా ఫలితం లేకపోతే ప్లాన్ సి కింద దాడులు, కిడ్నాప్లకు తెగబడ్డారు. 4 సార్లు సీఎంగా అనుభవం ఉందని 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇదేనా ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ, గౌరవం? తిరుపతి కార్పొరేషన్లో సైకిల్ గుర్తుపై తెలుగుదేశం పార్టీ తరపున గెలిచింది కేవలం 1 కార్పొరేషన్ మాత్రమే. మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం కోరుకుంటా ఉంటారు? ప్రజల మధ్యతో గెలవాలని, ప్రజల మధ్యతో గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకు ఉంటా ఉంటుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ని, గెలిచినటువంటి కౌన్సిలర్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా, ప్లాన్ బి భయపెట్టాలా, ప్లాన్ సి అంటే ఏబి 2 ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ 3వ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున దాడులు చేసి, వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి, వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు.
40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడే గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకే ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైనే దాడి చేసి ఇవాళ రాళ్లు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. నూజివీడు మున్సిపాలిటీ ఆవిర్భవించిన 30 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కంచుకోటగా నూజివీడు మున్సిపాలిటీ మొదటిసారిగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కోట బీటలు వారింది. కొలుసు ప్రార్థసారథి తనదైన రాజకీయంతో వైసీపీ చైర్మన్ ని తెలుగుదేశం పార్టీలోకి రప్పించి తిరిగి అతనిని వైస్ చైర్మన్ చేయడంలో వైసీపీ వర్గాలు కంగుతిన్నాయి. కిషోర్ వెనకరా కోర్టు బెయిల్ మంజూరు చేసిన భీమిలి పోలీసులు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని అక్కరమాని సూర్యకుమారి ఆమె కుమారుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ భవానీపురంలో లాయర్తో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన బొట్ట శ్రీనివాసరావు రెండో కుమార్తె ఆమెనికి తమ కుమారుడిని ఇచ్చి 2020లో వివాహం జరిపించామని, పెళ్లి అయినప్పటి నుంచి తరచూ భర్తతో గొడవ పడుతుందన్నారు. 2024 జనవరిలో ఆత్మహత్యకు పాల్పడతానని, తమ మనవడి నోట్లో మందులు వేసే చంపే ప్రయత్నం చేయగా లక్షలు ఖర్చు చేసి బతికించుకున్నామన్నారు. ఈ క్రమంలో డిశ్చార్జ్ అయ్యి పుట్టింట్లో ఉందని ఎన్నిసార్లు అడిగినా రాకుండా అక్కడే ఉందని నేపథ్యంలో ఆమెని తండ్రి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. దీనిపై కేసు నమోదు కాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందన్నారు. కానీ పోలీసులు మాత్రం వేధింపులు ఆపడం లేదని, తమను తమ బంధువులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అక్కరమాని సూర్యకుమారి అండి. మాది భీమిలి, విశాఖపట్నం జిల్లా భీమిలి అండి. చంద్రశేఖర్ నా కొడుకు అండి, నా రెండో కొడుకు. సొంత మేనమామ మనవరాలండి ఆ అమ్మాయి, సింధు యామిని. ఈ బాబు వచ్చి నాకు సింధు యామిని నాకు ఇష్టం, నేను చేసుకుంటానంటే నేను ఆ అమ్మాయికి కూడా నేను ఫోన్ చేశాను. బావ ఎలా అంటున్నాడు, శేఖర్ బావ చేసుకుంటావంటే నాకు ఇష్టమే అత్త, నేను చేసుకుంటాను అన్నది. మా మేనమామ కొడుకుకి నా సొంత చెల్లి ఉషాలక్ష్మి అండి, ఆ అమ్మాయి ఏలూరులో టీచరు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసామండి 20 ఏళ్ళ కిందట. ఆ రిలేషను ఈ రిలేషను దగ్గర అయితే నా భర్త చచ్చిపోయాడండి. నా భర్త 2007లోని ఆయన లివర్ సిరోసిస్తోని ఆయన చనిపోయారు. మేము చాలా బాధలు పడ్డామండి ఆయనతోని. గ్లోబల్ హాస్పిటల్లో కూడా ఆ సంవత్సరం జాయిన్ చేసి ఆయన లివర్ అది అంతా పాడైపోయి ఆయన చనిపోయారు. అందరికీ తెలిసిన నిజం అండి అది. ప్రతిసారి ఆ అమ్మాయి పెళ్లి చేసామండి, కోవిడ్ తర్వాత పెళ్లి చేసాం మేము. ఈ అబ్బాయికి ఇష్టం కదా అని ఆ అమ్మాయిని మేము ఫ్యామిలీలో అమ్మాయి కదా, ఇటు మా మరిది కూడా మేనమామ కొడుకు ఈ పిల్లని చేసుకుంటే మేనమామ మనవరాలు నా స్వయాన మా అమ్మ అన్నయ్య ఒక తండ్రి పిల్లలండి వాళ్ళిద్దరూను. మా తాతగారి ఊరు టీ నగరపాలు.
టీ నగరపాలెం అంతా నా సొంత మనుషులండి. మా చిన్నమామ పెదమామ పిల్లలు వాళ్ళందరూ చేసుకుంటే మా అమ్మగారిది ఏలూరు అండి. ఇక్కడ దగ్గర కదా, 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఉంటారు. ఏ కష్టమైనా సుఖమైనా సరే నాకు తోడు అవుతుంది ఆ అమ్మాయి, మేనమా మనవరాలే కదా అనేసి చంద్రశేఖర్ అడగగానే వాళ్ళని అడిగానండి. అడిగితే ఇప్పుడు మా దగ్గర మేము పెళ్లి ఖర్చులు కూడా మేము పెట్టుకోలేము, మా దగ్గర ఇప్పుడు అవదు, 2 ఏళ్ళు పోయిన తర్వాత చేస్తామని యామ్రీ సింధు వాళ్ళ నాన్న బట్టశ్రీను ఆయన అన్నారండి. అంటే మీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి నచ్చింది అంటున్నాడు శేఖరు, మేము చేసుకుంటామని చెప్పి ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చి 30 లక్షల రూపాయలు బంగారం మేము అప్పో సప్పో ఏదో చేసి పెట్టి ఆ అమ్మాయిని అంగరంగ వైభవంగా మేము పెళ్లి చేసామండి. కోవిడ్ తర్వాత తను చుట్టాలని పిలిచి కూడా ఆ భోజనానికి కూడా మా ఇంటికే పంపించేయండి, మీరేం పెట్టుకోవద్దని చెప్పి మేము ఆ అమ్మాయిని పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకి ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్, 6 నెలల వరకు బాగానే ఉందండి. ఆ పిల్లకి శ్రీమంతం చేసాము, అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసి పుట్టింటికి పంపించాం. స్టార్ట్ అయ్యాయండి ఆ అమ్మాయితో వీడికి హింస. ఇంటికి వెళ్తే సరిగా రిసీవ్ చేసుకోకుండా చీఫ్గా చూడడము. భీమిలి పోలీసులు ఎందుకు పెట్టారు సార్ కేసు? వాళ్ళల్లో ఫ్యామిలీ గొడవలకి ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకుంటే, కనిగిరిలోని నెల్లూరు జిల్లా కనిగిరిలోని సూసైడ్ చేసుకుంటే కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నా మీద ఎందుకండి కేసు పెట్టారు? ఈ సంవత్సర కాలంగా ఆ పిల్ల అక్కడే కదా ఉంది. మరి ఈ సంవత్సరం నుండి అతనికి కలగని బాధ, ఒక ఫోన్ కాల్ లేదు, తను కూడా వచ్చి ఆ తండ్రి కూడా మాతో ఏం చెప్పుకోలేదు. నేను ఎన్నోసార్లు కాపురానికి రమ్మని నేను పంపించానండి. మా తోటికోళ్ళు వెళ్ళారు, మా బావ పిల్లలు ఆడపిల్లలు అందరూ వెళ్ళారండి. 26 నుంచి ఏసీపీ, సిఏ, ఎస్ఐ గౌరీ అని 3 మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడి తీసుకొచ్చేయండి, సెటిల్మెంట్ చేసేద్దాం అన్నారు. సెటిల్మెంట్ ఏంటంటే బాబుని ఇచ్చేయమనండి, ప్రాపర్టీ ఏదో నుండి సెటిల్మెంట్ చేసేయండి, అతను బతుకుతాడు, ఇతను ఈ అమ్మాయి బతికిద్ది అన్నారు. ఏంటనగా నీళ్ళ భయం ఏంటంటే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు బాబు నోట్లో ట్యాబ్లెట్లు వేసిన తర్వాత కెమికల్ ఎఫెక్ట్ వల్ల బాబుకి గ్రోత్ ఆగిపోయింది. గ్రోత్ ఆగిపోతే ఆ ట్రీట్మెంట్ చేస్తున్నారు పిల్లోడికి కేరళ తీసుకెళ్ళి. ఏసీపీ గారు ఏమంటాడు, పిల్లోడిని ఇచ్చేయండి, ప్రాపర్టీ సెటిల్ చేసేయండి, లేకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టమంటున్నారండి అన్నాడు. ఎలా కడతారండి? మీరు కలిగిరిలో కేసు, అది నెల్లూరు జిల్లాలో మనిషి చనిపోతే మీరు భీమిలి పోలీసు ఎలా కడతారు? కట్టడానికి లేదుగా అన్న. లేదని మాకు పొలిటికల్ ప్రెషర్ ఉందండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి పొలిటికల్ లీడర్ని కలుస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు అన్నారు. అది న్యాయం కాదుగా ఏసీపీ గారు అన్నాడు. రాకపోతే ఎఫ్ఐఆర్ కడతానండి అన్నాడు. ఇలా జరిగి సడన్గా 10వ తారీఖు, ఈ సంవత్సరం 10వ తారీఖు వీళ్ళ సిస్టరు ఏలూరులో ఉంటుంది, స్కూల్ టీచరు, ఆమె దగ్గరకు వచ్చి ఆమె హస్బెండ్ తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు మాట్లాడతారు, అమ్మని తీసుకెళ్ళారు. ఆమెను తీసుకెళ్ళి నైట్ 8:30కి అందరికి ఫోన్ చేయించారు. మర్యాదగా మీరందరూ వచ్చేస్తే సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోదురు, కానీ లేదంటే అరెస్ట్ చేస్తామని. వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అప్పటికే వీళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నాతో మాట్లాడారు, వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదని అన్న. ఆమెను ఇమీడియట్గా దాంట్లో A4గా చూపెట్టి రిమాండ్కి పంపించారు. ఆమెను నైట్ 8:30కి. ఇది 306. కలిగిరి పోలీసులు అసలు ఇది 306 కాదు, 174 అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ కట్టేసిన కేసుని వీళ్ళు ఆగమేఘాల మీద 5వ తారీఖు నాన్నగారి చేతుల మీదుగా మా అబ్బాయి పెరిగాడు అంటారు సార్. చాలా ఫాల్స్ సార్. ఏదో పండగకి పబ్బంకి మా భార్య ఇంటికి వెళ్ళి వీక్లీ వన్స్ వెళ్ళేది సార్. అంతేకాని వాళ్ళ నాన్నగారికి మా అబ్బాయిని పెంచడం ఏంటి సార్? అంటే నాకు లేక నేను వెళ్ళలేదు కదా సార్. మనవడైనా కూడా వెళ్తాడు ఇంటికి, పెంచడం ఏంటి సార్? అన్నీ ఫాల్స్ సార్. వాళ్ళ నాన్నగారికి లాస్ట్ కోరిక అన్ని అబద్ధాలే చెప్తుందండి. వాళ్ళ నాన్నగారు లాస్ట్ కోరిక అంటే చూడడం సార్. నా కొడుకు ప్రతిరోజు ప్లే స్కూల్కి వెళ్తాడు సార్, నేనే దింపుతా. మీ ప్లే స్కూల్లోని టీచర్ మా మేనకోళ్ళు సార్. ఆమెను అడగండి, ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ బంధువులు ఎవ్వరు చూడడానికి బాబు దగ్గర రాలేదు సార్. తీసుకెళ్తే పెంచాల్సి వస్తుంది, మనం పెంచలేము అన్న దీంట్లోనే వదిలేశారు సార్. రోడ్డు మీద మీరు అనుకోవడం బట్టీలు చేస్తారు సార్. మా మామగారు బట్టీలు కాలుతుంటే పక్కన ఆడుతుంటే నా డ్రైవరు ఏదో పని మీద వెళ్ళి ఫోటో తీసి నాకు పెట్టాడు సార్. నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా ఫోటో చూపించాను మా ఆవిడికి వాళ్ళకి అందరికీ. ఏంటంటే ఇలా చూస్తారా నా కొడుకుని, నా కొడుకు బెంగ పడతారు కదా అని మీ దగ్గర 5 రోజులు నా దగ్గర 5 రోజులు ఉంచుకుంటున్నాను, ఇలా చూస్తారా మీరంటే ఒంట్లో బాగాలేదు అమ్మవారు వచ్చింది అన్నారు సార్. ఏది నాకు చూపించండి అమ్మవారు వచ్చిందంటే మీరు బయటని తిప్పుతారా అనేసి చూస్తే సార్ నిమ్మకాయలు తాయెత్తులు ఒళ్ళంతా కట్టేసి ఉన్నాయి సార్. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళరండి వాళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, గోప వైద్యుల దగ్గర తీసుకెళ్తున్నారు సార్. ఇదేంటి 2.5 ఏళ్ళ పిల్లలకి భూత వైద్యాలకి ఏంటి మొలతల్లి ఏంటి అని అడిగితే వాళ్ళు మా బామ్మది సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చి ఊరందరినీ గ్యాదర్ చేశారు సార్. నా మీద అటాక్ చేయబోయారు సార్. అటాక్ చేయబోతే నన్న నేను మీకు ఏమవుతాను అల్లున్నాయి కదా
అల్లున్న కదా నేను వచ్చాను, నా కొడుకు గురించి కదా నేను వచ్చాను. మీరు అలాంటి పరిస్థితుల్లో నా కొడుకుని చూసిన తర్వాత ఇలా నీకు ఇక్కడ ఉంటాను, నీకు అసలు నాకు ఇష్టం లేదు, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను తీసుకున్నాను సార్. తీసుకుంటే ఆ ఇంటి పక్కన అంటారు సార్, అది ఎవరు ఆ పేరు పల్ల గౌరీ అని నాకు తెలియదు సార్ ఆవిడ పేరు. ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఊరి పెద్దలు అంటారు సార్, వాళ్ళు రాజకీయ నాయకులు అంటారు ఊరి పెద్ద పేరు. వాళ్ళు వచ్చి ఇక్కడ నేను తీసుకెళ్తామంటే నేను అన్నాను సార్ నా కొడుకుని నేను తీసుకెళ్తున్నాను, నా కొడుకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను హోమియోఆర్కేకి. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను రాత్రే. ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల కీసరగ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టమాటా తోటకు నీరు పెడుతూ నీటి కుంటలో పడి రైతు మృతి చెందాడు. కీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గండేపల్లి వెళ్లే రోడ్లో ఉన్న తన పొలంలో టమాటా తోట వేసి దానికి నీరు పెట్టే క్రమంలో నీటి కుంట దగ్గరికి వెళ్లి నీరు తెచ్చే క్రమంలో కాలు జారి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న గ్రామస్తులు నీటి కుంటలో పడి పూర్ణచంద్రరావుని బయటికి తీశారు. అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించినందుకు టీడీపీ బీసీ సెల్ స్టేట్ సెక్రటరీ ఎన్సీ భాను సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వృత్తులు చేసుకుని బొందిలి సామాజిక వర్గ బీసీ కార్పొరేషన్ అందిస్తున్న ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘ విజయవాడ ఛానల్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ మీట్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ భాను సింగ్, ఏపీ బొందిలి సంఘ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ సింగ్, సెక్రటరీ బొందిలి భవానీబాయి, గౌరవ అధ్యక్షులు ఉదయ్ సింగ్, బి నారాయణ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా బీసీలకు అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులను కేటాయించిందని, అందులో బీసీబీ కేటగిరీకి 24 కోట్లు కేటాయించడం జరిగిందని, అనేక వృత్తులు చేసుకుంటున్న బొందిలి సామాజిక వర్గం కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్కారం అండి, నా పేరు బొందిలి భవానీబాయ్. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘ్ విజయవాడ ఛానల్ సెక్రటరీగా ఉన్నాను. సో ఈరోజు ఈ సమావేశానికి మెయిన్ కారణం గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పి మేము ముందుకు వచ్చాము. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యన బీసీబీ కులస్తులకు, బీసీబీ కార్పొరేషన్ ద్వారా బీసీబీ కులస్తులకు చేతి వృత్తుల వారికి సహాయ నిమిత్తం 24,624,17,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందండి. అందులో ఇవ్వటకు నిర్ణయించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం సభ్యులు అందరూ కూడా, విజయవాడ ఛానల్తో సహా అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బొందిలి కులస్తులు ఓబీసీ జాబితాలో చేర్చడానికి విజ్ఞప్తి నిరంతరం ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ చేతివృత్తుల వారిని గురించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమ అవకాశాన్ని పరిశీలించారు. సో పరిశీలించారు వాళ్ళు, కాబట్టే ఈ లోన్ అనేది కూడా శాంక్షన్ అయ్యి దీనికి సహాయం కృషి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు. ఈరోజు ఏంటంటే ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు లక్ష్మీనారాయణ సింగ్ గారు, సెక్రటరీ భవానీబాయి గారు, మన సహాయ గౌరవనీయులు ఉదయ్ సింగ్ గారు, నారాయణ సింగ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం కూడా చేయడం జరిగిందండి. నమస్కారం. ఈరోజు ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్పారు, బీసీ కార్పొరేషన్లో బీసీబీ గ్రూప్కి 27,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేయటం జరిగింది. దీంట్లో బొందిలి కులస్తులు కూడా ఉన్నారు బీసీబీలో. వాళ్ళు ఏ వృత్తులైతే చేసుకుంటారో దానికి కావలసిన రుణాలు అప్లికేషన్ పెట్టుకొని మాకు స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. వారు చాలా మంచి వ్యక్తి, మాకు ఇప్పుడు ఏ సాయం కావాలన్నా చేసే వ్యక్తి అయినా. అలాంటి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అక్కడ వన్ టౌన్లో ఎవరైనా ఉంటే పెట్టుకుంటే సుజనా చౌదరి గారు ఉన్నారు, అవతల పక్కకి వెళ్తే గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు. కాబట్టి అందరూ మాకు సాయం చేసేవాళ్ళే, అందరూ పరిచయస్తులే. కాబట్టి వీళ్ళ ద్వారా మీరు అప్లికేషన్లు పెట్టుకొని మన బొందిలి కులస్తులకి ఏ సాయం సహకారాలు కావాల్సి వచ్చినా మాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని పరిచయం చేసి మీకు ఆ రుణాలు మంజూరు అయ్యే విధంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా విజయవాడ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారుగా బీసీబీకి 26,000 కోట్ల రూపాయలు
రుణాలు మంజూరు చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి, ముఖ్యంగా బీసీ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మొన్న ఓ చిన్న సంఘటన జరిగింది. బీసీ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారిని ఒక వేదిక మీదకి పిలిచినప్పుడు ఆయన్ని జైల్లో పెట్టిన ఒక అధికారి కూడా ఆ వేదిక మీద ఉండటంతో ఆయన చాలా మనస్తాపం చెందారు. ఆయనకి మేము బొందిలీ సంఘం తరపున క్షమాపణలు చెప్తూ ఇటువంటి మళ్ళీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని రవీంద్ర గారికి తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి చిన్న కులమైన బొందిలీ సంఘానికి అభివృద్ధి చెందాలి అంటే మమ్మల్ని ఓబీసీలో చేర్చాలని గతంలో మా బీసీ సోదరులు చాలా కాలం మా యుద్ధం చేయటం జరిగింది. కానీ కొంతవరకు రావటం ఆగిపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా బొందిలీ సంఘాన్ని ఓబీసీలో చేర్చడానికి మా వంతు సహకారం మేము పూర్తిగా అమలు చేస్తామని, దీనికి కావాల్సిన మైలవరం మండలం అనంతవర గ్రామంలో వెంచేస్తున్న శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్టాపన సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల నడుమ శివలింగం ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ద్వారకా తిరుమల దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్తల మండలి సభ్యులు లయన్ ఎస్పీ నివృత్తరావు పాల్గొన్నారు. దేవతామూర్తులకు దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. శాసనసభ్యులు కృష్ణప్రసాద్కి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శివాలయ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివాలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కమిటీ సభ్యులు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికసిత్ భారతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని వెల్లడి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. రాష్ట్రం అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగిన శ్రీ పంచమి వేడుకలు. అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.